హలో అండి, కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈరోజు ఎగ్ కీమా కర్రీ చేసి చూపిస్తున్నాను విత్ జీరా రైస్ అనమాట. ముందుగా ఎగ్స్ అనేవి ఉడకబెట్టేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, అలాగే టమాటా ఇవన్నీ కూడా తీసుకొని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను. లేదంటే ఇవి పేస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఆ కర్రీ కూడా బాగానే ఉంటుంది. అయితే మనకి రైస్లో కనుక బాగుండాలి అనుకున్నట్లయితే ఇలా చాప్ చేసుకున్నట్లయితే రైస్లోకి టేస్ట్ బాగుంటుందండి. ఈ కర్రీని చపాతీలోకి, బటర్ నాన్, అలాగే ఫ్రైడ్ రైస్, అదేవిధంగా జీరా రైస్ ఇలాంటి వాటన్నిటిలో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మార్నింగ్ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి పెట్టేసి ఇవ్వచ్చు. నేనైతే దీంతో పాటుగా ఈరోజు జీరా రైస్ అయితే చేసుకున్నానండి. జీరా రైస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ కదా. అయితే ఫస్ట్గా నేను ఆయిల్ వేసుకున్నానండి. అయితే ఆయిల్ మనకి ఈ ఎగ్ కీమా కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కర్రీలోని ఎక్కువగా ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, ఎగ్స్ కదా. అదేవిధంగా ఈ టమాటాలను కూడా ఈలోగా నేను చాప్ చేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో ప్రిపరేషన్ అంటేనండి, ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనే మనకి కర్రీ కానీ అదేవిధంగా రైస్ మొత్తం అన్నీ ఈజీగా చేసుకోవడం అవుతుందండి. లేదంటే అంతా కంగారు అయిపోతుంది అనమాట. అందుకే నేను ముందుగానే రెడీ చేసుకున్న తర్వాతనే మొత్తం అన్నీ చేసుకుంటానండి. అలాగే ఇప్పుడు కర్రీలోకి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేయాలండి. అయితే ఇక్కడ నేను పసుపు, ఉప్పు అనేది ముందే వేయాలి, కానీ నేను మర్చిపోయాను. తర్వాత కారంతో పాటుగా వేసాను అనమాట. అవన్నీ కూడాను వేసి వాటన్నిటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీకి. అదేవిధంగా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మనం కలుపుకోవచ్చు, లేదంటే ఎక్కువైపోతుంది. అయితే ఇది మనం ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని మనం కేవలం ఇలాగా నేను చాప్తో ఎందుకు చేసుకుంటున్నానంటే చాపర్లో వేస్తుంటే మరీ చిన్న చిన్న పీసెస్లా ఉంటున్నాయండి, కలిసిపోతున్నాయి అన్నమాట కర్రీలోని. అందుకే నేను ఇలాగ చాక్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనకు కొంచెం పీసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా పని అది త్వరగా అయిపోతుంది అనమాట. తర్వాత గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి. గరం మసాలా అంటే నేను కేవలం యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలునండి, ఈ మూడే అనమాట. ఈ మూడే కలిపి పొడి చేసుకుంటాను. తర్వాత చాప్ చేసుకున్న టమాటా ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకొని నూనెలో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటానండి. ఈ ధనియాలు, జీలకర్ర పొడి ఏంటంటే ముందుగానే నేను వేపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న పొడిని వేసుకున్నానండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని లాస్ట్లో కాస్త వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నట్లయితే కర్రీ చక్కగా ఉడికిపోతుందండి. పైన ఆయిల్ వచ్చేలాగా కాస్త ఎక్కువసేపు మగ్గనించినట్లయితే టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా లాస్ట్లోని కస్తూరి మోతి పౌడర్ అంటారు కదా, దాన్ని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ని వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. ఇదండి రోజు వీడియో. అయితే దీంతో పాటుగా నేను జీరా రైస్ అయితే చేసుకున్నానండి. జీరా రైస్కి ఏంటంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అదేవిధంగా బిర్యానీ ఆకు, షాజీరా అండి, ఈ 5 కూడా వేసేసి కాస్త వేగనిచ్చి ఆ తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా బియ్యం నానబెట్టుకుంటాం కదండి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బియ్యం టేస్ట్ బాగుంటుంది. వాటిని కూడా వేసినట్లయితే మనకి జీరా రైస్ అనేది తయారైపోతుంది అనమాట అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ రెండు కూడాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే షేర్ చేయగలరు. అదేవిధంగా నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. అది నేను తప్పకుండా చూస్తానండి, రిప్లై కూడా ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.